నేను లేమల్లిలో ఉంటున్నప్పుడు సాయంత్రం 5 గంటలప్పుడు పెను తుఫాను, సైక్లోన్, భయంకరమైన ఆ తుఫాను వచ్చి పడింది. నేనున్నటువంటి 13 సంవత్సరాలు నానయాతన పడి కట్టుకుంటే ఆ రేకులు ఎగిరిపోయాయి, ఆ ఇనుములన్నీ మెలుకులు తిరిగిపోయాయి, ట్యూబ్ లైట్లన్నీ కింద పడిపోయాయి, ఫ్యాన్లన్నీ కింద పడిపోయాయి. నేను ఒక చిన్న గది ఉంది, కోళ్ళగూడులాగా చిన్న గది, నా మంచం పడుతుంది అక్కడ నేనుంటే ఆ గోడ ఇట్లా రోగుతుంది. ఇంకొక అరగంట నేను అక్కడుంటే నా మీద పడిపోయేది. తల దాచుకునే దానికి స్థలం లేకుండా నిరాధారం అయిపోయాను. రాత్రి అంతా ఉన్నది ఆ తుఫాన్. తెల్లవారేసరికి ఏమీ లేదు. ఆ ఇంటికి పరిగెత్తి ఆ సూరు కింద కూర్చున్నా. ఆ సూరులో మాత్రం తాటేకలు ఉన్నాయా? ఆ పరిస్థితిలో ఉంటే ఆ పూట అన్నం లేదు, ఆ 2వ రోజు అన్నం లేదు, 3వ రోజు కొంచెం రోడ్లు క్లియర్ అయినట్టున్నాయి. ఒక పాస్టర్ గారు వచ్చాడు. వచ్చి వందనాలు అన్నయ్య గారు అన్న. ఆ వందనాలు అన్నయ్య. ఏంటండి మా వాళ్ళు అటు చెప్పారు, ఈ మందిరం గోడ పడిపోయిందంట, మందిరం పడిపోయిందంటే దాని కింద పడి నువ్వు చచ్చిపోయారని చెప్పారు కదండి అన్నాడు. నేను అట్లాగా ఆలోచించి, ఆ పనికి మనలో చెప్పారు కానీ నువ్వు నాకెందుకు చెప్పడం ఇది